గదులు శుభ్రం చేయాలి. ఆ కింద పెట్టి తొందరగా తుడువు. చూడు చూడు, నీ కోడలు ఎంత శ్రద్ధగా ఇంటిని శుభ్రం చేయిస్తుందో. మరి ఈ ఫినాయిల్ వాసన ఎక్కడి నుంచి వస్తోంది కాంతం? అలా వస్తోంది అక్కయ్య. కోడలా? చెప్పండి అత్తయ్య. ఏంటత్తయ్య? ఇక్కడ ఈ ఫినైల్ వాసన ఎక్కడి నుంచి వస్తోంది? అత్తయ్య, అది ఫినాయిల్తో తుడిపిస్తున్నాను. ఎందుకు? నేను గోమూత్రంతో శుభ్రం చేయించిన తర్వాత మళ్ళీ ఫినాయిల్తో చేయించాల్సిన అవసరం ఏముంది? నా ఉద్దేశం ఏంటంటే గంగా, ప్రస్తుతం జిలేబీ ప్రసాద్ ఆరోగ్యం బాలేదు కదా. ఇప్పుడు గనక దీని గురించి ఎవరికైనా చెప్పడం అది చాలా పెద్ద రిస్క్ అవుతుంది గంగా. ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయం ఏమాత్రం తప్పైనా అది దీనికి చాలా కష్టం తెచ్చిపెడుతుంది. నువ్వనేది నిజమే సాగర్. ఇప్పుడున్న స్థితిలో మనం అపాయం కోరి తెచ్చుకోకూడదు. జిలేబీ ప్రసాద్ ని ప్రస్తుతం ఈ జోలలోనే ఉండనిద్దాం. కానీ సాగర్, మనమంతా జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదైనా తలకిందులైపోతే? అలా అన్నప్పుడు నా ఉద్దేశంలో వాయువు నాన్న ఒక్కతే మనకి వీడికి సాయం చేయగలదు, అంతే కదూ? ఫినాయిల్తోనే శుభ్రం చేయించాలనుకున్నప్పుడు ఇక గంగాజలం వల్ల, గోమూత్రం వల్ల లాభమే ఉంది. అంతేగా కాంతం? నిజమే తల్లి మాధవి, గోమూత్రం ఒకటే చాలు మొత్తం అన్నిటినీ పవిత్రం చేయడానికి. అలాంటప్పుడు ఫినాయిల్తో తుడవాల్సిన అవసరం ఏముంది? అదేంటి కోడలా, ఇప్పుడు ఏ సంజాయిషి చెప్పినా లాభం లేదు. నీకెంత ధైర్యం ఎలా వచ్చింది కోడలా? ఎంత ధైర్యం లేకపోతే నువ్వు ఫినాయిల్తో శుభ్రం చేయిస్తావు? నువ్వు ఇంటికి కోడలివి మాత్రమే, యజమానురాల్లా వ్యవహరించుకో. నేను ఇక్కడేగా ఉన్నాను, నన్ను అడగచ్చుగా అత్తగారు ఏం చేయమంటారని. ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇదేనా మీ అమ్మా నాన్న నీకు నేర్పించింది? అత్తయ్య, నేనేం తప్పు చేశానని మా అమ్మ నాన్నల్ని కూడా లాగుతున్నారు. ఇదంతా మీ అబ్బాయి చెప్పినందువల్ల నేను చేశాను. ఊరి దేవుడా, కోడలి నాలిక బారెడంత పొడవున్నట్టుంది. ఇక్కడున్నది ఎవరు ఏమిటనేది తనకి లెక్కలేనట్టున్నది. కోడలా, ఏదో నా కొడుకు పేరు చెప్పి గొప్పతనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇల్లు నాది, తెలిసిందా? ఈ ఇల్లు నాది. నేనేం చెప్తే అదే జరగాలి ఇంట్లో. అత్తయ్య, మీరు ఎలా అంటున్నారంటే అసలు ఈ ఇల్లు నాది కాదన్నట్టు. ఏమిటిదంతా సాగర్? అరే, నేను కూడా నీతో పాటేగా వచ్చాను గంగా. నాకు మాత్రం ఏం తెలుసు ఏమైందో? అరే, అంటే నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా? సరే అత్తయ్య, ఇవాల్టి నుంచి ఇల్లు నాది కాదనుకుంటాను. ఈ ఇంటి విషయంలో ఎలాంటి హక్కు చూపించను. అదేంటమ్మా, ఇది నీళ్ళే కోడలా. నాదే ఉంది, ముసలిదాన్ని పడుంటాను. 2 పూటలా కాస్త తిండి పడేస్తే అదే నాకు మహాభాగ్యం. ఇవాళ కాకపోతే రేపైనా చచ్చిపోతాగా. ఇది నీళ్ళే, నువ్వే చెయ్యి. నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యి. నీళ్లు నువ్వే నడిపించుకో.
కానీ చెప్తున్నాను, ఈ రోజు నుంచి నాకేదో ఉపకారం అన్నట్టు మాట్లాడితే ఊరుకోను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వేం చేయాలనుకున్నావో చేసుకో. ఏమిటి అక్కడి నుంచి కళ్ళప్పగించి చూస్తున్నావే? నువ్వు ఎక్కడికెళ్ళావు అసలు? ఎందుకెళ్ళావు? ఇవాళ దాకా ఎక్కడికెళ్ళినా నన్ను అడిగే బయటికెళ్ళేదానివి. ఇవాళ నువ్వు చిన్నమ్మ గారిని ఎందుకు అడిగి వెళ్ళావు? నీ దృష్టిలో కూడా నాకు ఎలాంటి విలువ లేదన్నమాట, అంతేనా? అది కాదు నానమ్మ. మాట్లాడుకో. నువ్వు మధ్యలో మాట్లాడకూడదు చిన్న. మాట్లాడకు నువ్వు. చెప్పవే గంగా, మీరిద్దరూ నన్ను పర్మిషన్ అడిగి వెళ్ళారని. క్షమాపణ కూడా అడుగు. అలాగే ఈ మాట కూడా చెప్పు, ఈ రోజు తర్వాత నన్నేమి అడగనని. ఏం చేయాలన్నా అత్తయ్య గారిని అడుగు. అయినా అసలు నేను ఎవరినని ఈ ఇంటి మీద కానీ నీ మీద కానీ హక్కు ఉండడానికి? ఆహా, భలే చేసావు. మంట పెట్టావు కదూ. అత్తా కోడలికి మధ్య మంట. ఇప్పుడైనా చల్లబడ్డాయి నీ కళ్ళు? అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కాలేదమ్మగారు. అసలు నేనేం చేశాను? అవునులే, నువ్వేం చేయలేదు. చేసిందంతా నేనే చేశాను. అందరికంటే పెద్ద తప్పు నేనే చేశాను. నీకింత స్వేచ్ఛ ఇవ్వడం తప్పు. దాన్ని నువ్వు ఎంత తప్పుగా వాడుకుంటున్నావో అర్థమైంది. అందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. మాలతి, అక్కడ నీళ్ల కుండుంది, తీసుకురా. అలాగే. చాలా పొరపాటు గంగా. అసలు నువ్వు ఎలాంటి తప్పే చేయలేదు. అయినా నానమ్మ నీకే పనిష్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తావు గంగా నువ్వు? చేయడానికేముంది సాగర్? అమ్మగారు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమనే వరకు నేను ఇక్కడి నుంచి అక్కడికి కదలను. అలాగే ఈ కుండ కూడా దించను. ఈ వ్యవహారం ఇట్లాగే కొనసాగుతుంటే నేను పెట్టిన చిచ్చు ఆరిపోవడానికి ఎంతోసేపు పట్టదు. ఇంకాసేపట్లో కాంతం వచ్చి దీని శిక్ష రద్దు చేసేస్తుంది. అలా గనుక జరిగితే నేను పడిన శ్రమంతా వ్యర్థమైపోతుంది. వీల్లేదు.